పల్లెటూరిలో సంక్రాంతి కాంతి విరిసింది. కళ్యాణ్, వెన్నెల తెల్లవారుజామునే ఉత్సాహంగా నిద్రలేచారు. గాలిలో చిన్న చలి ఉన్నా పండగ వచ్చేసిందనే ఆనందం వారి మనసుల్లో వెచ్చగా ఉంది. భోగిమంటల హోరు గ్రామమంతా వినిపిస్తోంది. కళ్యాణ్ తన తాతయ్య రామయ్యతో కలిసి పెద్ద మంట దగ్గర నిలబడ్డాడు. తాతయ్య పాత వస్తువులను, ఎండు ఆకులను మంటలో వేస్తుంటే కళ్యాణ్ ఆశ్చర్యంగా ఆ వెలుగును చూస్తున్నాడు. ఇంటిముందు వెన్నెల, వాళ్ల అమ్మ లక్ష్మి కలిసి అందమైన ముగ్గు వేస్తున్నారు. లక్ష్మి తెల్లని పిండితో గీతలు గీస్తుంటే వెన్నెల ఆ ముగ్గు మధ్యలో ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలను పెట్టి వాటిపై పసుపు, కుంకుమ మరియు పూలు జల్లుతోంది. హరిలో రంగహరి అంటూ హరిదాసు వీధిలోకి వచ్చాడు. కళ్యాణ్ తన చిట్టి చేతులతో హరిదాసు నెత్తిమీద ఉన్న తామ్రపాత్రలో బియ్యాన్ని పోశాడు. హరిదాసు తన చేతిలో ఉన్న చిడతలతో శబ్దం చేస్తూ కళ్యాణ్ను దీవించాడు. వంటింట్లో కొత్త బియ్యం, బెల్లం కలిపిన పొంగలి సువాసన వస్తోంది. అమ్మ లక్ష్మి మట్టి పొయ్యిమీద పెద్ద పాత్రలో పొంగలి వండుతుంటే వెన్నెల చిన్న గిన్నెలో నెయ్యి పట్టుకుని అమ్మ పక్కనే నిలబడి సహాయం చేస్తోంది. మధ్యాహ్నమయ్యేసరికి ఆకాశం రంగురంగుల గాలిపటాలతో నిండిపోయింది. నాన్న సోమయ్య గాలిపటం దారమున్న చక్రాన్ని పట్టుకోగా కళ్యాణ్ గాలిపటాన్ని గాలిలోకి ఎగరేశాడు. ఇంకా పైకి, ఇంకా పైకి అని కళ్యాణ్ కేకలు వేశాడు. వెన్నెల తన అమ్మమ్మ సావిత్రమ్మ పక్కన కూర్చుని ఆకాశం వైపు ఆసక్తిగా చూస్తోంది. ఆకాశంలో రంగురంగుల గాలిపటాలు పక్షుల్లా ఎగురుతుంటే వెన్నెల ఎంతో సంబరపడిపోయింది. గంగిరెద్దుల కోలాహలం వీధిలోకి వచ్చింది. డోలు సన్నాయి వాయిద్యాలకు అనుగుణంగా అలంకరించిన ఎద్దు నృత్యం చేస్తోంది. కళ్యాణ్ ధైర్యంగా ముందుకు వెళ్లి ఆ గంగిరెద్దు తలమీద మెల్లగా నిమిరాడు. పండగ భోజనం సమయం వచ్చింది. తాతయ్య రామయ్య అరటి ఆకులో వెన్నెలకు వేడివేడి అరిసెలు, పరమాన్నం వడ్డించాడు. ఆ తీపి వంటకాల రుచి చూసి వెన్నెల కళ్ళు ఆనందంతో మెరిశాయి. సూర్యుడు మెల్లగా అస్తమిస్తుంటే కళ్యాణ్ మరియు వెన్నెల ఇంటి అరుగుమీద కూర్చున్నారు. ఈ పండగ తమకు ఎంతో సంతోషాన్ని, తీపి జ్ఞాపకాలను ఇచ్చిందని వారు మురిసిపోతూ ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు.